జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా అంశాలని రైజ్ చేశారు. నన్ను చూడడానికి జనాలు వస్తూ ఉంటే మీరు అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. అంటే ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది, ఆదరణ పెరిగింది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అనేది జగన్ వెర్షన్. మీ రియాక్షన్ ఏంటి దీని మీద? ఆంక్షలు పెడుతూ ఉన్నారు, జనాలను అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పి. గుడ్ మార్నింగ్ అండి రవిశంకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న రాజశేఖర్ అన్నకి, కృష్ణాంజనేయులు గారికి, గురుమూర్తి గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రజల్లోకి వస్తే అడ్డుకునే అవసరం అయితే ప్రభుత్వానికి లేదండి. ఒకటవది. రెండవది ఏమిటి అని అంటే, ఈ సంవత్సర కాలంలో ఆయన మీద విపరీతమైన ఇమేజ్ పెరిగిపోవడానికి కారణాలు లేవు. అలాగే కూటమి ప్రభుత్వం మీద అంత ఇమేజ్ తగ్గిపోవడానికి ఉన్నటువంటి కారణాలు లేవు. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఒత్తి భ్రమల్లో ఉంటున్నారేమో నాకు అనుమానము. 5 సంవత్సరాలు అధికారం అనుభవించాక 1 సంవత్సరం అధికారం లేకపోయేసరికి జనరల్గా ఏ నాయకుడికైనా చాలా చికాకు అనిపిస్తుంటుంది అనమాట. అందులోంచి ఒక కమోషన్, కన్ఫ్యూజన్ 2 వస్తాయి. ఆ గందరగోళ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు అనుమానం. రెండవది, ఏదైనా సరే మనం ఒకరి విమర్శ చేసే ముందు మన ప్రవర్తన ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. ఏ పార్టీ మీదైనా విమర్శించవచ్చు, ప్రభుత్వం మీద విమర్శించవచ్చు. అది ఎవరికైనా ఉన్నటువంటి, అది ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధమైన హక్కు. కానీ దానికి నైతికత అంటూ ఒకటి ఉంటుంది. మనం మాట్లాడే ముందు నైతికత గురించి ఆలోచించాలి. గతంలో మనం ఏం చేశాం? గతంలో వీళ్ళు మేము ప్రతిపక్షంలో ఆ రోజు ఉండేటప్పుడు మేము చేసిన ప్రతి కార్యక్రమాల్ని అడ్డుకునే పనిలో చేసేవారు. ఫాల్స్ కేసులు పెట్టేవారు, టెర్రరైజ్ చేసేవారు నాయకుల్ని. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అలాగే చేస్తున్నారేమో అని ఒక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మేము చేశాం కదా గతంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నట్టు ఉంది అని అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నారా? మీరు చెప్పింది వాస్తవం, దానిలో వాస్తవం ఉంది. ఎందుకంటే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ని అడ్డుకున్నారు, మీ విశాఖపట్నంలో మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. ఇలా చాలా సందర్భాల్లో మనం చూసాం కూటమి నేతల మీద ఏ రకంగా ఆ టైంలో నిర్బంధాలు ఉండేవి అని చెప్పి కూటమి నేతలు ఆరోపణలు చేశారు అని చెప్పేసి. ఇప్పుడు వాస్తవంగా అంటే వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి మేము అప్పుడు చేశాం కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన అనుకుంటున్నారని మీరు అంటారా? ఆయన అనుకుంటున్నారు తప్పితే కూటమి ప్రభుత్వానికి ఆ అవసరము లేదు, ఆ అగత్యము లేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించింది. ధ్వంసమైనటువంటి సంక్షేమము, అభివృద్ధి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రగతి మీద దృష్టి సారించింది. కానీ ఇప్పుడు ఆయన మీటింగ్లు అడ్డుకునే టైం లేదు. కానీ శివశంకర్ గారు మీరు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అతపాతాళానికి తొక్కేశాము అని చెప్పి. మీ అధినేత అదే కదా చెప్పారు. ఓకే, 11 కన్ఫైన్ చేశారు, ఆయన అలా వదిలేయచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఆయన వదిలేకపోతే ఎవరు పట్టుకుంటున్నారండి? ప్రజా కోర్టులో వారికి తీర్పు ఇచ్చారు, ప్రజా కోర్టులో వారికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం ఏ పని చేయకూడదు, నేను అనేక సందర్భాల్లో డిబేట్లో చెప్పాను. ఒక గవర్నెన్స్ ఇలా చేయకూడదు, ఎలా చేయకూడదు అని పిహెచ్డీలు చేసేటట్టయితే ఒక 10-20 పిహెచ్డీల వరకు వస్తాయి. అలా చేసింది పరిపాలన గత ప్రభుత్వం. దానికి తీర్పు ఇచ్చారు ప్రజలు. ఇంకా మేము అలా పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ ఉన్నారంటే, నేను బయటకు వచ్చాను, బయటకు వస్తే జనాలు నన్ను చూడడానికి వస్తూ ఉన్నారు, 2000 మంది పోలీసులను పెట్టారు, 10 కొద్ది డిఎస్పీలను పెట్టారు, అక్కడ రోడ్లను తవ్వేశారు, జనాలు నన్ను కలవడానికి వస్తూ ఉంటే అడ్డుకున్నారు అని చెప్పేసి. అంటే అంటే అది యాదృచ్ఛికం ఏంటో కానీ అక్కడ రోడ్లను తవ్విన మాట వాస్తవం, క్లియర్గా వైసీపీ నేతలు చూపిస్తూ ఉన్నారు. కానీ అంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు, జనాలు కలవకుండా, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది, కూటమి విఫలమైంది కాబట్టి జనాలంతా జగన్ దగ్గరకు వస్తూ ఉన్నారు, నా దగ్గరకు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు అని చెప్పి. అంటే రవిశంకర్ గారు, ఇక్కడ ఎలా ఉంటుందంటే విచిత్రమైన పరిస్థితి. గత పర్యటనలో నేను ప్రతిపక్ష నాయకుడిని
గతంలోనే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని నేను పర్యటనకు వెళ్తే పోలీసులను పెట్టలేదని అన్నారు. ఉమ్. ఇప్పుడు పోలీసులను పెడితే రక్షణ ఎక్కువ ఎక్కువ మంది పెడుతున్నారు అన్నారు. అది ఎట్లా రక్షణ ఇది? కల్పించడానికి కాదు, జనాలను అడ్డుకోవడానికి అని చెప్పి జగన్ జనాలను దర్శనం. ఇప్పుడు జనాలను అడ్డుకోవాల్సిన అవసరం లేదంటున్నాను ఈ ప్రభుత్వానికి కానీ కూటమి నాయకులకు కానీ. ఇప్పుడు ఈ 1 year లో ఆయన్ని చూడడానికి ఎందుకు వస్తారు జనాలు? నాకు అర్థం కాదు. నన్ను చూడడానికి పలానా కారణాల వల్ల వస్తున్నారని చెప్పమనండి, 2-3 కారణాలు చెప్పమనండి. పాలనలో విఫలం, బాబులో భయం. ఈరోజు అదే బ్యానర్ ఐటమ్ సాక్షిలో. ప్రాస బాగుంది, ప్రాస చాలా బాగుంది, తెలుగు బాగా నేర్చుకున్నట్టున్నారు ఈ మధ్యని. కానీ పాలనలో విఫలమేం కాదు, పాలనలో అద్భుతం. ఇప్పుడు సరిదిద్దడానికి ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎంఎస్ఎంఈ చైర్మన్ గా నేను నా తలకు రియాక్షన్ మీకు చెప్తాను. 5 సంవత్సరాల్లో ఎంత ధ్వంసం చేశారని అంటే ఆ డిపార్ట్మెంట్ ని, ఇప్పుడు మేము దాన్ని గాడికి ఎక్కించడానికి 6 మాసాలు పట్టింది. ఇప్పుడు పరుగులెట్టిస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్కులని కానీ, లేదు అంటే ఇండస్ట్రియలిస్టులకి ఇన్సెంటివ్స్ అని కానీ. ఈ రకంగా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా గాడిలో పెట్టి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమాంతరంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. అది తట్టుకోలేక అభాండాలు వేసి ప్రభుత్వం మీద ఒక నింద వేసి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇందులో వాస్తవం లేదు, ఎంత మాత్రం నిజం లేదు రవిశంకర్ గారు.